Hi, welcome back to my channel. I do what I love. Bank Nifty option trading 3rd July expiry. ఈరోజు డేట్ వచ్చేసి సెకండ్ రోజు చేసిన ట్రేడింగ్ నేను మీకు చూపిస్తున్నాను. 51,700 పుట్, స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి 51,700 పుట్. దీంట్లో 1,500 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అండ్ ఇంకొక ట్రేడ్ కూడా చేశాను, దాంట్లో 2,250 రూపీస్ వచ్చింది. ఓవరాల్గా ప్రాఫిట్ వచ్చేసి ఈరోజు 3,750 రూపీస్. సో మనకి మార్కెట్లో డబ్బులు సంపాదించాలి అనేసి అని అంటే గ్రీడీనెస్ అనేది ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత వచ్చినా చాలు అనుకోవాలి. ఎందుకంటే మనం ట్రేడింగ్ చేసేటప్పుడు డిజిట్స్ అనేవి అప్ అండ్ డౌన్ అవుతుంటాయి కాబట్టి డిపెండ్స్ ఆన్ మార్కెట్. సో మనకి స్క్రీన్ మీద 1,500 కనిపించింది అనుకోండి, చాలే అని చెప్పి ఎగ్జిట్ అయిపోవాలి. 1,500ది 15,000 కావాలి అని అనుకుంటే 15,000 పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కాస్త జీరో అయిపోతుంది అనమాట. అంటే జీరో అయ్యేది అనేది మనం తీసుకోగానే అవ్వదు, టైం డిక్కీ అనేది ఉంటుంది ఆప్షన్ ట్రేడింగ్కి. సో దాన్ని కంపేర్ చేసుకొని అది తగ్గిపోతూ ఉంటుందన్నమాట ప్రీమియం అనేది. సో అలాంటప్పుడు మనం తీసుకునే ప్రైస్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది మనం ఎక్కడ బై చేస్తున్నాము, ఎంత ప్రైస్లో తీసుకుంటున్నాము అనేది. ఇప్పుడు 100 రూపీస్ తీసుకున్నాం అనుకోండి, 100 రూపీస్ ప్రైస్ కాల్ కానీ లేకపోతే పుట్టే కానీ మనం బై చేసినప్పుడు ఏంటంటే మనం తీసుకున్న ప్రైస్కి ఒక 10 పాయింట్స్ వచ్చినా సరే ఎగ్జిట్ అయిపోవాలి. అదర్వైజ్ 10 పాయింట్స్ తగ్గిందనుకోండి, స్టాప్ లాస్ పెట్టి ఎగ్జిట్ అయిపోవాలి. సో మనకి ఎక్కువ లాసెస్ బుక్ చేసుకోకూడదు. మనకి ఇంత లాస్ బేర్ చేయగలుగుతాము అనుకుంటే స్టాప్ లాస్ పెట్టాలి. లేదు అంటే 10 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చినప్పటికీ కూడా ఎగ్జిట్ అయిపోవాలి. ఎక్కువ కావాలి మనకి ప్రాఫిట్స్ అని చెప్పేసి పెట్టుకుంటే 100 రూపీస్ కాస్త 50 అవుతుంది, 60 అవుతుంది, 40 అవుతుంది. సో మార్కెట్ ఒక్కసారిగా ఫాల్ డౌన్ అయిందంటే మనకి ఒక్కొక్కసారి మూమెంటం కూడా ఉండదన్నమాట. ఇంకా మనం 100 రూపీస్కి బై చేసింది 60లోనే ఆగిపోవచ్చు, 50లోనే ఆగిపోవచ్చు. ఈవెన్ ఎక్స్పైరీ డేట్ ఉన్నప్పటికీ కూడా నెక్స్ట్ డే ఆ మార్కెట్ మనం హోల్డ్ చేసినా కానీ మార్కెట్లో అది 20 రూపీస్కి ఓపెన్ అవుతుంది. ఈవెన్ మార్కెట్ బాగుందనుకోండి, 60 రూపీస్కి క్లోజ్ అయిన ప్రీమియము మేబీ 70-80 కలా ఓపెన్ అవుతుంది అనమాట. అందుకని హోల్డింగ్ పెట్టుకోకూడదు, ఎప్పటికప్పుడు ఎగ్జిట్ అయిపోతూ ఉండాలి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.